తన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే గిరిజనులకి అల్లూరు చెరువు అప్పచెప్తానని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను ఏదో ఒక పార్టీలో పోటీ చేస్తానని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని, తనకు చివరి ఎన్నికలని ఆయన వేడుకున్నారు. అయిపోయింది, తీసేసి వీడియో కూడా తీస్తున్నా. అది చేసి అది నమస్కారాలు. ఇక్కడ ఎన్నికల ప్రచార నిమిత్తం ముందుగానే రావడం జరిగింది. ఇప్పుడే అందరూ చెప్పారు, శ్రీకాంత్ కూడా చెప్పాడు, ఆఖరిసారి పోటీ చేస్తున్నా. గత 42 సంవత్సరాలుగా నేను ఇక్కడ అందుబాటులో ఉండి ఎవరికే సమస్య ఉన్నా అందుబాటులో నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. అంతకుముందు మా తండ్రి గారు ఎన్నో సంవత్సరాలు ఈ గిరిజన హరిజన కాలనీలన్నీ ఆయనే చూస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు ఏ గుర్తు వస్తుందో కూడా తెలియదు. మీకు ఇచ్చిన కరపత్రంలో కూడా ఏ గుర్తు లేదు. నా ఫోటో ఉంటుంది, మా నాన్నగారి ఫోటో ఉంది, మా గురువు గణనాథ్ రెడ్డి గారి ఫోటో ఉంది. వీరిద్దరు ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నా. ఆఖరిసారి మీ అందరి సహకారం అందించండి. రేపు రాబోయే ఎన్నికల్లో నాకు బలపరిచి నన్ను గెలిపించేదానికి మీరందరూ సహకరించండి అనుకుంటున్నాను. అవతల మన అల్లూరు పంచాయతీగా ఉన్నప్పుడు ఇంకా మున్సిపాలిటీ గాల పంచాయతీ గాల అట్నే ఉంది. కానీ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఇంచుమించు 24 మజరాలు మనకి గిరిజన మజరాలే ఉన్నాయి. చుట్టూ కాలనీలు ఉన్నాయి. ఇంతమంది గిరిజన జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పేద బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతుంటారు. పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దానికి కేటాయిస్తాం, ఓన్లీ గిరిజనులకే కేటాయిస్తామని చాలా ప్రయత్నం చేస్తాం. పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనాం. మత్స్యకారులు దాంట్లో వాళ్ళ భాగాన్ని తగ్గించి గిరిజనులకే పూర్తిగా ఇవ్వాలని ప్రయత్నం చేసిన రోజు కొంతమంది సంబంధించి కూడా మేము కూడా దాంట్లో ఉన్నాం. వాళ్ళు కూడా కావాలని ఆ రోజు కోరడం జరిగింది. సరే, ఎవరైతే వలేసి పట్టగలరో గిరిజనులు చెమ్మన్స్ అనే వాళ్ళని చూసి ఆ రోజు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ అది పూర్తి కాకముందే రకరకాల సమస్యలు, మనం అధికారం నుంచి పక్కకు పోవడం, దాని తర్వాత కాంట్రాక్టర్లు లేకపోతే ఇతర పెద్ద మనుషులు దాని మీద పెత్తనం చేయడం, గిరిజనులను అసలు లోపల దిగనీయకుండానే వాళ్లే కాబ్దారు చేసుకొని వాళ్లే భాగాలు పంచుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అయితే నేను చాలాసార్లు చెప్తాను, మీరు గట్టిగా అడ్డపడండి.
అడ్డపడేదానికి అధికార పార్టీ వాళ్ళని ఎదుర్కోవడానికి మీలో కూడా గట్టిగా సహకారం లేదు. ఎవడన్నా శ్రీకాంత్ పోటోడో ఎవడన్నా ముందుకు వస్తే అతని మీద విపరీతమైన ఒత్తిళ్ళు వస్తుంది. నలుగురు కలిసి వస్తే ఎవడైనా పోరాడగలరు, కానీ నలుగురు కలిసి రాదు. ఇప్పుడే శేఖరయ్య చెప్పినట్టు రేపు రాబోయే ఎన్నికలు అయిన తర్వాత గెలిచేది కూడేది అవుతుంది. మీ నలుగురు కలిసిన అనుకుంటే ఖచ్చితంగా గిరిజనులకే ఈ చెరువు ఇచ్చేదాకా పోరాడి సాధిస్తాం. అది ఏం ఇబ్బంది లేదు. నలుగురు దాని మీద మీ అందరూ ఒక సహకారం అందేది, మీకు ఖచ్చితంగా దాని మీద పోరాడతాం. గ్రామాల్లో ఉండే రైతులకు కానీ ప్రజల సమస్యలు ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది అధికారంలో ఉండే లేకపోయినా మనమే. అధికారంలో ఉండే వాళ్ళకి మనం పోయి మేల్కొల్పాల్సి వస్తుంది. ఇటీవల సాగునీరు కావాల్సి వచ్చినా మనోళ్ళే పోయి ఆడ పోరాటం చేసి నార్మల్కి నీళ్లు తీసుకురావడం. కొత్తగా వచ్చిన నాయకులకి ఎలాంటి అవగాహన లేక సరైన రీతిలో అవసరాల మీద స్పందించలేకపోతారు. అలాంటి పరిస్థితులు రాకుండా మనం ఎప్పటికప్పుడు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, ఎవరైనా ప్రభుత్వం ఉంటే అధికారులు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యని పరిష్కరించడానికి మన ప్రయత్నం చేస్తాం. నేను ఆఖరిసారి పోటీ చేస్తున్నా. మీ అందరి యొక్క సహకారాన్ని అందించండి. మీకు అందుబాటులో ఉంటాం. మా వంతు ఎల్లవేళ మీకు సహకారాన్ని అందిస్తాం. ఇప్పుడు ఏదో ఎన్నికలు గుర్తు కూడా రాలేదు కాబట్టి ముందుగా మన ప్రాంతంలో వాసులందరినీ కలుద్దామని వచ్చాం వ్యక్తిగతంగా. రేపు మైకులు పెట్టుకొని ఏదో అటు తిరిగిపోవడం జరగదు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు గుర్తు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం వ్యవధి ఉండదు కాబట్టి తక్కువ వ్యవధిలో అటు కలవడం జరుగుతుంది. మళ్ళా గుర్తులు అవన్నీ మీకు తెలియపరచడం జరుగుతుంది. దయచేసి మీరు ఈసారికి నన్ను బలపరిచి నన్ను గెలిపించండి.